నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చరచంద్రారెడ్డి. నేను కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈ క్యాన్సర్ ప్రస్తుతము సాధారణంగా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మాకు ఎందుకు వచ్చింది అనేది. అంటే మేమేమి అలవాట్లు లేవు కదా, మేమేం చేయట్లేదు కదా. అందరికీ తెలిసిన కారణాలు ఏంటి అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ తంబాకు నవలడం, ఇలాంటి అందరికీ తెలిసిన కారణాలు. కానీ చాలామంది తెలియని కారణాలు ఏంటి అంటే ఫ్రైడ్ ఫుడ్స్ తినడము, పామ్ ఆయిల్ ఉన్న ఎక్కువ ఫుడ్స్ తినడము, ఈ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడము, ఇలాంటి రకరకాల కారణాల వలన కూడా క్యాన్సర్ వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఎస్పెషల్లీ ఈ పొల్యూషన్, ఈ బయట పొల్యూషన్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ, ప్యాసివ్ స్మోకింగ్ అంటే ఫ్యామిలీలో ఎవరన్నా స్మోక్ చేస్తున్నా కానీ ఆ స్మోక్ మనం ఇన్హేల్ చేయడం, దీనివల్ల కూడా క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటి అంటే నార్మల్ పీపుల్, అంటే జనరల్ పాపులేషన్కి ఇవన్నీ తెలీదు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, పామ్ ఆయిల్ ఉన్న ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ ఉన్న ఫుడ్స్ కానీ అవాయిడ్ చేయడం మొదలెట్టాలి. దాంతోపాటు ఫైబర్ రిచ్ ఉన్న ఫుడ్స్ అంటే బ్రౌన్ రైస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ ఎక్కువ తినడం మొదలెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి, అంటే మన బాడీలో ఏమంటే క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఆక్సిడెంట్స్. సో నేను చెప్పినట్టు ఈ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, పామ్ ఆయిల్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ మన బాడీలో ఆక్సిడెంట్స్ లెవెల్స్ని పెంచుతాయి అన్నమాట. వాటిల్ని తగ్గించాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అంటే వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవి తీసుకోవడం వలన యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గి మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా తగ్గుతుంది. దీంతోపాటు ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్, అంటే కొంచెం యోగా చేయడము, మెడిటేషన్ చేయడము, జిమ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల బాడీలో ఉన్న ఆక్సిడెంట్ లెవెల్స్ ఇంకా తగ్గడం వల్ల యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ జరుగుతుంది. అండ్ ఒబిసిటీ కూడా ఒక కారణం కాబట్టి ఎక్సర్సైజ్ వల్ల ఒబిసిటీని కూడా తగ్గించగలచ్చు. అండ్ ఓవరాల్ ఇవన్నీ చేయడం వల్ల క్యాన్సర్ రిస్క్ని సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.